అందరికి ఇవ్వాలి కదా. అట్టే ఉండు అట్టే ఉండు అట్టే ఉండు అట్టే ఉండు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశికి సందర్భంగా ఏకాదశి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10 రోజులకు గాను అన్ని రకాల ఏర్పాట్లలో ముందు 3 రోజులు టికెట్లని ఎస్ఎస్డి టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుమారుగా 1,40,000 టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే విఐపీల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నప్రసాదాల అరేంజ్మెంట్లు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా ఈ 10 రోజులకి 7 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారనేది అంచనా వేస్తున్నాము. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ 10 రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనం ఎస్సీడీ టోకెన్లు ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది. శ్రీవాణి టోకెన్లు కూడా ఇప్పటి వరకు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్లు 9వ తారీఖు ఇందాక చెప్పినట్టు 9 కౌంటర్ల ద్వారా 1,40,000 ఇవ్వడం జరుగుతుంది 9వ తారీఖు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశికి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10 రోజులకు గాను అన్ని రకాల ఏర్పాట్లలో ముందు 3 రోజులు టికెట్లని ఎస్ఎస్డి టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుమారుగా 1,40,000 టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే విఐపీల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నప్రసాదాల అరేంజ్మెంట్లు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా ఈ 10 రోజులకి 7 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారనేది అంచనా వేస్తున్నాము. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ 10 రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనం ఎస్సీడీ టోకెన్లు ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది. శ్రీవాణి టోకెన్లు కూడా ఇప్పటి వరకు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్లు 9వ తారీఖు ఇందాక చెప్పినట్టు 9 కౌంటర్ల ద్వారా 1,40,000 ఇవ్వడం జరుగుతుంది 9వ తారీఖు.
6:30 నాకు తమ్ముడు ఆడైతే మాట్లాడమన్నాడని మాట్లాడాను. 6 మంత్స్ వస్తాడు. హలో సరే తమ్ముడు, సాయంత్రం నెంబర్ మెసేజ్ పెట్టాను.